ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు దానిని ఆలోచింపరా? నేను అరణ్యములో త్రోవ కలుగజేయుచున్నాను, ఎడారిలో నదులు పారజేయుచున్నాను. యెషయా 43వ అధ్యాయం 19వ వచనం. దేవుడు మన ఆత్మీయ జీవితములలో ఉన్నతమైన ఎత్తుకు ఎదగవలనని కోరుచున్నాడు. చిన్నపిల్లలు ప్రారంభములోని కొన్ని ఉద్రేకములతో తృప్తి చెందినట్లు మనము తృప్తి చెందకూడదు. చిన్నపిల్లలు ఎల్లప్పుడూ నూతనమైన వాటిని కోరుకుందురు. ఒక బొమ్మను వారు ఇష్టపడకపోతే తండ్రి మరి ఒక క్రొత్త దానిని కొనుటకు ప్రయత్నించును. మన జీవితంలో అనేక సంవత్సరములు మనము ఎదిగినప్పటికీ ఆ చిన్నపిల్లల స్వభావము మనలో ఇంకా మిగిలి ఉన్నది. ప్రస్తుతము అది అనేక సార్లు సంభవించుచున్నది. పాత సమస్యలు, పాత అపజయము, కన్నీరు, పోరాటములు మనకు భయంకరముగా పెద్దవిగా కనిపించుచున్నవి. నూతనమైనది ఏమిటి అని నీవు ప్రశ్నించవచ్చును. నూతన సంవత్సరంలో సమాధికి నీవు ఇంకొక సంవత్సరము దగ్గరయ్యావు. నూతన సంవత్సరం వచ్చినప్పుడు గొప్పవారు గాని సామాన్యులు గాని దానిని క్రొత్తదిగా తీవ్రముగా తీసుకొనటలేదు. కాని నీవు ప్రభువైన యేసును నిజముగా రుచి చూచినప్పుడు నీవు ఆయన వస్త్రపు చెంగును ముట్టినట్లు ఆనందించెదవు. నా విషయంలో నేను ఒక చిన్న బిడ్డ వలె తలంచుకొనుచున్నాను. నేను నా గొప్ప రక్షకుని చూచి పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడినదని ఆయన నాతో చెప్పుట వినినప్పుడు నీ కొరకు నేను ఎంత దౌర్భాగ్యమైన ప్రతినిధిగా ఈ లోకములోనున్నాను, నీ మహిమను నేను కనుబర్చుటలేదు అని చెప్పుదును. గొప్ప వాటిని నేను అందుకొనవలెను. ఈ నూతన సంవత్సరంలో లక్షల కొలది, కోట్ల కొలది మంది ప్రజలు దేవునిచే ముట్టబడినట్లు చూడగోరుచున్నారు. క్రీస్తు వారిని నూతన సృష్టిగా చేయగలడని వినని వారు ఈ ఉపఖండములో లేక ప్రపంచములో నున్న ఎడల అది నా పొరపాటు, నీ పొరపాటు. క్రీస్తులోనున్న సంతోషమును కనబరుచుటకు బదులు మనము దౌర్భాగ్యమైన ప్రతినిధులుగా ఉన్నాము. లోకమునకు మనము వెలుగుగా లేము. దేవుడు, ఇదిగో నేనొక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే ఇది మొలుచును, మీరు దానిని ఆలోచింపరా? నేను అరణ్యములో త్రోవ కలుగజేయుచున్నాను, ఎడారిలో నదులు పారజేయుచున్నాను అని చెప్పుచున్నాడు. నీ జీవితపు అరణ్యంలో ఆయన నీకు త్రోవను కలుగజేయును. కొందరు దురలవాట్లకు బానిసలై ఖైదీలుగా భావించుకొనుచున్నారు. కాని దేవుడు నేనొక నూతన క్రియ చేయుదును అని చెప్పుచున్నాడు. అవును, ఆయనే నీకొక నూతన హృదయమును, నూతన ఆత్మను ఇవ్వగలవాడు. ఆయనే నిన్ను నూతన సృష్టిగా చేయగలడు, సమస్తమును నూతనమైనవిగా చేయగలను అని చెప్పుచున్నాడు ఆయనే. యేసు తప్ప అలాంటి మాటలను ఎవరు చెప్పగలరు? నీవు నీ జీవితంలో ఎంతో స్వార్థమును చూడగలవు. ఈ దినములలో యవనస్తుల జేబులలో ఎంతో డబ్బు ఉంటున్నది. నేను చదువుకొనుచున్న దినములలో నా తండ్రిని ₹1 కూడా అడిగేవాడును కాను. ఎందుకనగా త్రాగుబోతులు ఒక్క రాత్రిలో అనేక మందిని స్వస్థపరచగల వ్యక్తులుగా మారిపోయిరి. ఈ నూతన సంవత్సరములో నూతన విశ్వాసము, నూతన ప్రేమ, నూతనమైన దీనత్వము నీకు అవసరం లేదా? అవును, అవి నాకు అవసరము. నీకు వద్దా? దేవునితో నూతనమైన నడక, నూతనమైన విరిగి నలిగిన స్థితి నాకు కావలెను. నాకు యేసు కావలెను. నా భవిష్యత్తు ఎలా ఉండునో నాకు తెలియదు. నా ఊపిరి నా నాసికా రంధ్రాలలో నున్నదని నేనెరుగుదును. నాకు భయము లేదు. కష్టములలో, విపత్తులలో నీ విశ్వాసం ఎక్కడనున్నది? ఈ నూతన సంవత్సరంలో నూతన ప్రత్యక్షతలు మనకు అవసరము.